హెల్తీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మార్నింగ్ టైంలో హెల్తీగా ఉండాలి, అట్లనే ఈజీగా అయిపోవాలి అన్నప్పుడు ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇట్లనే 5-10 మినిట్స్లో చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఒక్కసారి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చెక్ చేయండి. హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం బ్రోకలీ తీసుకోవాలి. మనం దీన్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుమాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా సన్నగా తురుమాలి. చూడండి, ఇట్లా కావాలంటే మనం దీన్ని చిన్న చిన్నగా ఇట్లా కట్ చేయొచ్చు, కానీ కట్ చేయడం కంటే ఇట్లా తురుముతూనే మంచిగా ఉంటుంది. మొత్తం ఆమ్లెట్లా కలిసిపోతుంది మంచిగా. చూడండి, ఇట్లా చిన్న చిన్నగా మంచిగా తురుమాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేద్దాం. ఇప్పుడు దీంట్లో ఏమేయాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేయాలి. ఒకటే టమాటా వేస్తున్నా నేను, చిన్నగా కట్ చేయాలి. అట్లనే ఒక 10 వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నా వీటిని ఇట్లా. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 ఎగ్స్ వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అట్లనే కొంచెం మిరియాల పొడి వేస్తున్నా, కొంచెం పసుపు వేస్తున్నా కలర్ కోసం. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి ఒకసారిగా. ఎగ్స్ ఇదంతా మంచిగా కలిసేటట్టు కలపాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇక ఇది ఎంత మంచిగా కలిపితే ఆమ్లెట్ అంత మంచిగా వస్తుంది. ఇది కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆమ్లెట్ వేద్దాం. ఇక దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం బటర్ వేస్తున్నా. కొంచెమే వేస్తున్నా చూడండి. కావాలనుకుంటే మీరు ఆయిల్ తోటి ఇట్లా వేయొచ్చు, నేను బటర్ తోటి వేస్తున్నా. ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ తోటైనా వేయొచ్చు, మీ ఇష్టం. ఇంకా బటర్ మొత్తం కరగాలిగా. గంట నిండా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా అనాలి. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెండో సైడ్ తిప్పాలి. ఇక దీన్ని రెండో సైడ్ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పండి, ఎందుకంటే చినిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెల్లగా, పెద్ద టాస్కే దీన్ని తిప్పడం. చూడండి, ఇట్లా ఇటు సైడ్ ఇట్లా ఫ్రై అయిందేమో ఒక్కసారి చూద్దాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడండి, సూపర్ గా ఫ్రై అయింది. ఇది తీద్దాం. ఇక రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయింది. చూడండి ఒకసారి. ఇగో చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని. ఇక చిన్నగాకుండా మెల్లగా తీసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మళ్ళీ ఇంకో కొంచెం బటర్ వేద్దాం. ఇప్పుడు పెద్ద ఆమ్లెట్ మొత్తం ఒకటేసారి వేసేద్దాం. ఇక చూడండి, పెద్ద ఆమ్లెట్ మొత్తం ఒకటేసారి వేసేసిన. ఫస్ట్ ఇట్లా అన్నం అనుకోండి, మనం ప్యాన్కి అంటుకోకుండా మంచిగా వస్తుంది ఆమ్లెట్. చిన్నగది ఇట్లా, అందుకే ఇట్లా అంటున్నా నేను.
చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అసలు చినుగుతుందేమో అని భయపడ్డా నేను, కానీ అసలు చినగలేదు. ఆమ్లెట్ మస్తు వచ్చింది. చూడండి ఇది రెండు సైడ్లు ఎంత మంచిగా ఫ్రై అయిందో. మస్తు ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. తింటుంటే ఆ ఎల్లిపాయలు తగులుతున్నాయి, మస్తు అనిపిస్తుంది. బ్రోక్లీ మొత్తం మనం తురిమేసినాం కదా, మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది, మంచిగా ఉడికింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈజీ అండ్ హెల్తీ రెసిపీ కదా, మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. మార్నింగ్ టైంలో జల్దీ చేసుకోవాలనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.